ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. తన అరెస్ట్ ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. క్రిమినల్ ప్రొసీడింగ్స్ ని క్వాష్ చేయాలని కోరుతున్నారు ఆమె. విచారణ చేపట్టబోతుంది. దీనిపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం. ఈ ధర్మాసనంలో సంజీవ్ ఖన్నా, సుందరేష్, బేలా, ఎం త్రివేది ఉన్నారు. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలోనే ఉన్నారు. రేపటి వరకు ఆమె కస్టడీ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ కోర్టు ఏం చెప్తుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కవిత వేసిన పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన సుప్రీంకోర్టులో అయితే ఆమె ఛాలెంజ్ పిటిషన్ దాఖలు చేశారో ఆమె రిమాండ్ని రిజెక్ట్ చేయాలి, దాంతోపాటుగా ఆమెకు ఈడీ కస్టడీ నుంచి ఇమీడియట్గా రిలీఫ్ చేయాలంటూ ఆమె చేసినటువంటి పిటిషన్ పైన ఈరోజు విచారణ జరిగింది. దాదాపు 547 పేజీలతో కూడిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో ఫైల్ అయింది. దానిపైన కొద్దిసేపట్లో విచారణ జరుగుతుంది. త్రిసభ్య బెంచ్ ముందు ఈరోజు మొదటి పిటిషన్గా ఈ పిటిషన్ విచారణకు రానుంది. ప్రధానంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా ఎమ్మెల్సీ కవితని ఇద్దరిని కూడా కేవలం ఇద్దరు మాత్రమే కేసులో విచారించాల్సిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈరోజు కవిత కేసులో ఎట్లాంటి రిలీఫ్ వస్తుందన్నది చూడాల్సింది. ఆమె వేసిన పిటిషన్లో దాదాపు అనేక అంశాలు మెన్షన్ చేశారు. ఆమె అరెస్ట్ ఇల్లీగల్, ఈ కేసులో ఎక్కడా కూడా తాను ఫైనాన్షియల్గా లబ్ధి పొందలేదు, అట్లాంటిది నా పైన మనీ లాండరింగ్ యాక్ట్ అప్లికబుల్ కాదు, దాంతోపాటుగా అరెస్ట్ చేసిన విధానం కూడా కరెక్ట్ కాదు, హైదరాబాద్లో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ అనేది లేకుండా ఢిల్లీకి తీసుకొచ్చారు, ప్రాథమిక హక్కులకు మనిషికి ఉండాల్సిన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఈడీ వ్యవహరించింది, ఈడీ పూర్తిగా అధికారాన్ని దుర్వినియోగం చేసి తనను అరెస్ట్ చేసిందంటూ ఆమె వేసిన పిటిషన్లో ప్రధానమైన అంశాలను ఈ కేసులో ఎట్లాంటి సంబంధం లేదు, దాంతోపాటుగా కొంతమంది వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఎవరైతే కొంతమంది ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లు అప్రూవర్గా మారాలన్న స్టేట్మెంట్లతో మాత్రమే తను అరెస్ట్ చేశారు తప్ప ఎక్కడా కూడా ఈ కేసులో తనకు సంబంధించినటువంటి సాక్ష్యాలు కానీ తను అంతిమ లబ్ధిదారుడిగా ఈడీ అయితే ఆరోపిస్తుందో ఎక్కడ కూడా తాను లబ్ధి పొందలేదనే విషయాన్ని ఆమె సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో మెన్షన్ చేశారు. అయితే ఈరోజు జరగబోతున్న పిటిషన్లో 2 అంశాలు. ఒకటి, రిమాండ్ని రిజెక్ట్ చేయాలి. ఒకవేళ ఈరోజు రేపు మధ్యాహ్నం 12 o'clockకి రౌజవెలీ కోర్టులో ఆమెను ప్రొడ్యూస్ చేస్తారు. ఆ సమయంలో రిమాండ్ను రిజెక్ట్ చేయాలి. దాంతోపాటుగా ఈడీ కస్టడీ నుంచి ఇమీడియట్గా ఆమెను రిలీఫ్ చెందేలా చేయాలి, ఇమీడియట్గా ఈడీ కస్టడీ నుంచి ఆమెను బయటపడేలా చేయాలన్నది ఆమె మెయిన్ ప్రేయర్గా కనిపిస్తుంది. కానీ ఈడీ మాత్రం చాలా స్ట్రాంగ్ కౌంటరే ఈరోజు దాఖలు చేయనుంది. ఎందుకంటే ఈ కేసులో ఆమె చేసిన వ్యవహారాలు, ఆమె చేసినటువంటి ఫోన్ల ధ్వంసం కావచ్చు, ఎవిడెన్స్ ట్యాంపరింగ్ కావచ్చు, దాదాపు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ముందే తీసుకోవడం, ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి కూడా ఈడీ కస్టడీలో ఉన్నారు, ఆయన్ని కాసేపట్లో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పటికే మనీష్ సిసోడియా లాంటి వ్యక్తులు కూడా గతంలోనే ఈడీ విచారించింది. కాబట్టి ఈ ఎంటైర్ వ్యవహారంలో కవిత పాత్ర కీలకం అనేది ఈడీ పదే చెప్తుంది. దాంతోపాటు ఈ మొత్తం స్కెచ్ అంతా కూడా సౌత్ గ్రూప్ నుంచి ఆమె ఆపరేట్ చేశారు, ఆమె లబ్ధి పొందారు, 100 కోట్ల ముడుపులు కూడా ఆప్ నేతలకు ఆమె ఇచ్చారన్నది ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన ఆధారాలను కూడా పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నం ఎమ్మెల్సీ కవిత చేశారన్నది ఈడీ ఆరోపణ. కాబట్టి ఏం జరగబోతుంది సుప్రీంకోర్టులో కాసేపట్లో తెలుస్తుంది. కానీ సుప్రీంకోర్టులో జరగబోతున్న పిటిషన్ పైన అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రస్తుతం ఢిల్లీ ఉన్నారు. కేటీఆర్ కూడా ఢిల్లీలో ఉండి ఈ కేసుని మానిటరింగ్ చేస్తున్నారు. 10:30కి ఈ పిటిషన్ విచారణకు రానుంది. రైట్ విజయ్.